హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే యాపిల్తో జామ్ అండి. ఎప్పుడు యాపిల్ని ఫ్రూట్ లాగా, మనం జ్యూస్ లాగా, సలాడ్ లాగా ఇలానే తింటాం కదా. ఇప్పుడు హెల్తీ వేలో యాపిల్తో జామ్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికోసం నేను 6 యాపిల్స్ తీసుకున్నాను, 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మనం యాపిల్ పీసెస్ని నీళ్ళ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న యాపిల్స్ని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టేసేయాలి. ఎలానో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసేసి మనం తీసుకున్న యాపిల్ పీసెస్ని ఇందులో వేసేసి కొంచెం కలిపి కొన్ని వాటర్ వేయాలి. కొన్ని వాటర్ వేసి ఒక 10 మినిట్స్, చిన్న టీ గ్లాస్ వాటర్ అండి వేసేసి ఒక 10 మినిట్స్ ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయి యాపిల్ పీస్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం కదండి. ఇది ఇప్పుడు చల్లారింది. దీన్ని ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకోవాలి. యాపిల్ని మొత్తం ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. చూడండి, ఇలా పేస్ట్ అయిపోయింది కదా. ఇలా గిన్నెలో వేసేసేయాలి. మొత్తం ఇలా తిప్పుతూ దీన్ని ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం స్వీట్నెస్ కోసం నేను 6 యాపిల్స్ తీసుకున్నాను కదండి. 6 యాపిల్స్కి 1 కప్ షుగర్ వేస్తున్నాను. దీన్ని దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇది మనం ఇంట్లోనే చేసుకోవడం ఎంతో పిల్లలకు హెల్తీగా ఉంటుందండి. చూడండి, షుగర్ వేసినాక ఇలా లూజ్గా అవుతుంది, కానీ దీన్ని చిక్కబడేదాకా మనం ఉడికించుకోవాలి. మనకు న్యాచురల్ కలర్ కోసం బీట్రూట్ వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్ కలర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం బీట్రూట్ని మిక్సీ చేసి వేస్తాను. హాఫ్ బీట్రూట్ తీసుకుంటున్నాను. ఎక్కువ కలర్ ఇష్టపడరు కాబట్టి బీట్రూట్ టేస్ట్ వేరే వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లోనే వేయాలి. దీంతో నట్టుగా మనం ఇది కూడా ఉడికించాలి, బీట్రూట్ని కూడా ఉడికించాలి కాబట్టి ఈ స్టేజ్లోనే వేయాలి. కాబట్టి నేను ఇప్పుడు మిక్సీ చేసి వేస్తున్నాను అండి. ఇందాక మనం తీసుకున్నాం కదా బీట్రూట్, ఇట్లా డైరెక్ట్ గుజ్జు వేస్తే అది ఆల్రెడీ పీల్ చేసి మిక్సీ పట్టింది కాబట్టి సెట్ కాదు. సో నేను కలర్ కోసమే కాబట్టి కొంచెమే ఈ టీ ఫిల్టర్లో వేసేసి ఇలా ఫిల్టర్ చేసేస్తున్నాను. ఇలా కొన్ని డ్రాప్స్ ఫుడ్ కలర్ బదులు నేచురల్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను జామ్ కోసం కాబట్టి. చూడండి, మన జామ్ అనేది తయారైపోయింది. ఇప్పుడు మనం జామ్ రెడీ అయింది అని ఇలా తెలుసుకోవాలంటే ఇదిగోండి, ఇలా వేసినప్పుడు చిక్కగా మనకి ఇలా చిక్కగా వస్తే, జారకుండా చిక్కగా వస్తే జామ్ తయారైనట్టు. ఇది చల్లగా అయిపోయి ఫ్రిడ్జ్లో పెడితే మనకు జెల్లాగా తయారైపోతుంది. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. చూడండి, మనము ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకోవాలి. అది గాజు గ్లాస్ అయితే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్ అయితే ప్లాస్టిక్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు కాబట్టి గాజు బాటిల్లో వేస్తున్నాను నేను. చూడండి, మనం తీసుకున్న 6 యాపిల్స్కి మనకు ఒక బాటిల్ జామ్ అనేది వచ్చింది. చూడండి, మన యాపిల్ జామ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్నాస్ కిచెన్.